వారము కూడా మరి ఒక జంతువు మనకి కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్పిస్తున్నది. మరి ఆ జంతువు పేరు ఒంటె. అందరికీ తెలిసినదే ఇది. మరి ఇంగ్లీష్లో క్యామెల్ అంటాము. ఈ ఒంటె మనకు జీవిత పాఠాలు నేర్పిస్తుంది, ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుంది. ఈ ఒంటె ద్వారా మరి నిజంగా మరి ఆ 8 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనైంచుండగా నిజంగా ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి పొందటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనము వాక్యమును శ్రద్ధగా విన్నట్లయితేనే మరి దేవుని ఆత్మ చేత మనము నింపబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ముందుకు నడిపించునుగాక. దేవుడు తన కృప చేత మనలందరినీ కూడా ముందుకు నడిపించునుగాక. మరి ప్రతి ఆటంకాలన్నింటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధించబడి దేవుడు తన ఉన్నతమైన మహిమ చేత మనలందరినీ కూడా నింపునుగాక. ఈ ఒంటె గురించి మరి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. మరి నేను చదువుతున్నప్పుడు వాటిని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒంటె మరి ఆంగ్లంలో క్యామెల్ అని పిలుస్తారు. ఇది ఒక ఎడారి జంతువు. మరి ఇందులో చాలా రకాల మరి వంటలు ఉంటాయి. మరి ఎన్నో రకాల వంటలు మరి ఎడారిలోనే మరి ఎక్కువగా నడుస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాము. అరేబియా ఒంటె పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. మరి ఈ విధంగా 2 మూపులు అలాగే 1 మూపు చెందిన వంటలు కూడా మనం చూస్తున్నాము. ఇవి ఎక్కువగా అరేబియా దేశంలో, సౌదీ అరేబియా ఎడారి ప్రాంతంలో మరి ఈ యొక్క లోడ్స్ అన్నిటిని కూడా మోస్తున్నట్లుగా, బరువులను మోస్తున్నట్లుగా మరి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవెంతగానో హెల్ప్ఫుల్గా ఉంటున్నట్లుగా మరి మనం చూస్తున్నాము. మరి యొక్క వంట జీవితంలో మరి అనేకమైన ఆత్మీయ పాఠాలు పొందుపరచబడి ఉన్నాయి. మరి ఈరోజు అవి మనము చక్కగా నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ వంట యొక్క బరువును మనము ఆలోచన చేసినట్లయితే 80 నుండి 170 కిలోల బరువు ఉంటున్నట్లుగా మరి శాస్త్రవేత్తలు మరి తెలియజేయడం జరుగుతుంది. 80 నుండి 170 కిలోలు ఉంటున్నట్లుగా చూస్తున్నాము. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ వంట బరువు మరి ఇంకొక కొన్ని రకాల వంటలు ఉంటాయి. 800 నుండి 1200 బరువు కూడా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 800 నుండి 1200 బరువు మరి కేజీలు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దీని పొడవు చూసినట్లయితే 6 నుంచి 10 అంగుళాలు పొడవు ఈ ఒంటె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదర, మరి ఈ ఒంటె జీవితంలో మరి నిజంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆలోచన చేద్దాము. మరి ఆ యొక్క పరిస్థితులకు ఆ ఒంటె లొంగిపోదంటండి. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యము ద్వారా అబ్రహాము కూడా చాలా వంటలు ఉన్నాయండి. ఆ యొక్క వంటలు అబ్రహాముకి దేవుడు ఒక ఆస్తిగా ఇచ్చాడు. అబ్రహాము ఏ విధంగా తన యజమానుడు వాటికి చెప్తాడో ఆ విధంగానే ఆ వంటలు చేస్తూ ఉన్నదంట. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి 8 విషయాలు దేవుడు మనతో మాట్లాడనించుండగా శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిద్దాం. మీ యొక్క బుక్స్, మీ యొక్క పెన్స్, మీ యొక్క బైబిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి మొదటిగా మనం చూసినట్లయితే ఈ ఒంటె అపవిత్రమైనదంటండి. హల్లెలూయా. మరి ఒంటె నుంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకోమన్నారక్క. మరి మొట్టమొదటిగానే ఈ ఒంటె అపవిత్రం అని చెప్తున్నారని చెప్పి మరి మీరు అనుకోవచ్చు. కానీ వాక్య భాగం ఇక్కడ సెలవిస్తున్నది ఒంటె అపవిత్రమైనది. బైబిల్ సెలవిస్తున్నది ఒంటె అపవిత్రమైన జంతువుగా పరిగణించబడుతుంది. వాక్యము చదువుకుందాము. ఆ యొక్క వాక్య భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే బైబిల్లో అనేక మందిని మనం చూస్తున్నాము. ఆస్తులు అంతస్తులు కలిగిన వారు. ఒంటెలుంటే అన్ని అంతస్తులు కలిగినట్లుగా, ఆస్తులు కలిగినట్లుగా మరి వారు పరిగణించేవారు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇవి ఎడారి ప్రాంతంలో నడుస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. మరి ఈ ఆత్మీయ పాఠాలలో మరి మొదటి పాఠంగా మనం చూసినట్లయితే ఈ ఒంటె అపవిత్రమైనదిగా మనం చూస్తున్నాం. చదువుదాము. లేవియా కాండము 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. లేవియా కాండము 11వ అధ్యాయము 4వ వచనము బిగ్గరగా చదవవలసిందిగా మనవి చేస్తున్నాం. లేవియా కాండము 11:4. నెమరు వేలు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. వంటే నెమరు వేలు గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. చూడండి, ఇక్కడ వాక్య భాగము ద్వారా ఈ యొక్క ఒంటె నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయుడు గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము అని చెప్పి బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. ఒంటె అపవిత్రము అని చెప్పి బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. మరి అపవిత్రమైన జంతువు నుండి మనమేం నేర్చుకోవాలని ఈ దినము మనము ఆలోచన చేయొచ్చు. ఇది అపవిత్రమే కదా, మరి దీని గురించి మనం నేర్చుకుంటే మనం కూడా అపవిత్రం అయిపోతామని చెప్పి ఆలోచన చేస్తున్నారేమో. అలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కకు పెట్టుకోండి. ప్రతి మానవుడు కూడా అపవిత్రమైన వాడే అండి. హల్లెలూయా. ప్రతి మానవుడు, దేవుడు సృష్టించిన ప్రతి మానవుడు ఒక్క
ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు. బాప్తిజాలు తీసుకున్నారు, పేర్లు మార్చుకున్నారు, మరల అపవిత్రమైన లోకంలో వారు పడి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదర, కానీ ఈ యొక్క ఉదయకాల సమయమున వాక్యము వింటున్న మనము అపవిత్రమైన స్థితిలో మనం ఉన్నామేమో ఆలోచన చేయండి. మరి ఈ అపవిత్రమైన ఒంటే బైబిలే తెలియజేస్తుంది అపవిత్రమైన జంతువు అని. మరి ఈరోజు ఈ అపవిత్రమైన జంతువు ఏం చేసిందో మరి ఒక్కసారి మనం ఆలోచన చేయాలన్న ప్రియ సహోదరి సహోదరుడు. ఈ యొక్క అపవిత్రమైన మరి జంతువు ఏం చేసిందని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. 24:11 బిగ్గరగా చదవండి. 24:11 ఆదికాండము. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చా వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి. చాలమ్మా చూడండి, ఈ వాక్య భాగము ద్వారా మనం చూసినట్లయితే ఈ యొక్క అపవిత్రమైన జంతువు మరి నిజంగా ఏం చేసిందంటండి, ఇక్కడ మోకరించిందంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుచుకుందాము. అపవిత్రమైన జంతువు ఇక్కడ మోకరించిందంట. ఆ అపవిత్రమైన జంతువు అంట తన పాపముని ఒప్పుకున్నదంట. తన పాత రోత జీవితం అంతటిని కూడా దేవుని పాదాల దగ్గర వదిలిపెట్టిందంట. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయమున మొదటి పాఠముగా ఈ వంట మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నీ అపవిత్రత నుంచి, నీ యొక్క ద్వేషము నుండి, నీ పగ నుండి, నీ ఈర్ష్య నుండి, నీ కుళ్ళు నుండి, నీ కుతంత్రం నుండి, పాత అలవాట్ల నుండి, పాత జీవితము నుండి నీవు బయటికి రావాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్స్. నీ ఆ యొక్క చెడు వ్యసనాల నుండి, నీ శరీర కార్యముల నుండి, నీ తాగుడు నుండి, నీ యొక్క భయంకరమైన వ్యభిచారము నుండి, ఆ భయంకరమైన బానిసత్వము నుండి దేవునికి నువ్వు దూరంగా ఉన్నావేమో, అపవిత్రంగా బ్రతుకుతున్నావేమో ఆలోచన చిన్న ప్రియ సహోదరి సహోదరుడా. ఒక రక్షణ పొందుకున్న వ్యక్తివి నువ్వు, ఒక బాప్తిజం పొందుకున్న వ్యక్తివి నువ్వు, నీ పేరు మార్చుకున్న వ్యక్తివి నీవు, దేవుని సహవాసానికి వచ్చిన వ్యక్తివి నీవు. ఈరోజు ఏ విధంగా తయారు చేయబడ్డావు అపవాది ద్వారా ఆలోచన చేయి. లాక్డౌన్కి ముందు ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి, లాక్డౌన్ తర్వాత నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరీక్షించుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఈ వంటే అపవిత్రమైనప్పటికీ కూడా మోకరించిందంటండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆ వంటే ఒప్పుకుంటుందంట, అయ్యా నేను అపవిత్రమైన దానినే, హల్లెలూయా, నేను ఎందుకు పనికి రాని దాననే, హల్లెలూయా, ఎన్నిక లేని దాననే, దరిద్రురాలినే ప్రభువా, కానీ నా అపవిత్రమైన స్థితి నుండి, నా పాడుబడ్డ స్థితి నుండి నన్ను పవిత్రంగా నీవు మార్చు ప్రభు అని చెప్పి ఆ యొక్క ఒంటె యేసు పాదాల దగ్గరికి వచ్చి గోచాడుతున్నదంట. ఒక జంతువు వచ్చి యేసయ్య పాదాల దగ్గర తన అపవిత్రతను పోగొట్టుకోవడానికి, తన మలినమును పోగొట్టుకోవడానికి, తన కంటిన మురికిని పోగొట్టుకోవడానికి ఎంతో ప్రయత్నము చేస్తుంది. ఆయన రూపంలో నిర్మించబడిన నీవు ఈరోజు నీ అపవిత్రతను పోగొట్టుకోవడానికి, పరిశుద్ధతను పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయన ప్రియ సహోదరి సహోదరుడా. ఇంతవరకు ఈ క్షణము వరకు నీ స్థితి ఎలా ఉన్నదో వదిలిపెట్టు. ఈ వాక్యము వింటున్న నీవు మరి ఈ క్షణము నుండే, దేవా నా అపవిత్రత నుంచి నేను విడుదల పొందుకోవాలి, నా శరీర కార్యములన్నీ కూడా నేను వదిలిపెట్టుకోవాలి, నా పాత రోత జీవితము నుండి నేను వదిలిపెట్టుకోవాలి, తిరిగి నా విశ్వాస జీవితంలో నేను ఎదగాలి ప్రభువా, హల్లెలూయా, నా యొక్క ప్రార్థన జీవితంలో నేను ఎదగాలి ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి ప్రభు అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తే ఈరోజు నిజంగా నీ అపవిత్రతలో నుంచి దేవుడు నేను పవిత్రుడుగా, పవిత్రురాలుగా చేయటానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదర, తన అపవిత్రతను పోగొట్టుకోవటానికి, తన యొక్క మరి ఆ యొక్క శరీర కార్యములన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఆ ఒంటె దేవుని సన్నిధిలో అంట మోకరించిందంటండి. బైబిల్ ఎంతమంది మోకరించారు ఆలోచన చేయండి. ప్రతి వ్యక్తి మోకరించాడు. ఎజ్రా మోకరించాడు, ఎబ్బేజు మోకరించాడు, దానియేలు ఎక్కడ మోకరించాడండి? సింహాల బోనులో దానియేలు మోకరించాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నిజంగా ఈ వాక్య భాగమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత నింపబడదాము. ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆత్మ చేత మరి ముందుకు వెళ్దాం.
మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి మొట్టమొదటిగా ఈ అపవిత్రమైన ఒంటె దేవుని సన్నిధానంలో మోకరించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో నిజంగా మరి ఒక విశ్వాసిగా ఒకప్పుడు నువ్వు జీవించావు, ఒక క్రైస్తవుడిగా ఒకప్పుడు జీవించావు. మరి ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకున్న ప్రియ సహోదరి సోదర. ఇప్పటి వరకు ఈ క్షణము వరకు నీవు ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నావేమో. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్స్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావేమో. నీ అపవిత్రమైన స్థితిలో నుండి నువ్వు పవిత్రమైన స్థితిలోకి రావాలని ఆశపడుతున్నావేమో. దిస్ ఇస్ ద టైమ్ టు రిపెంట్. నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందుకోవడానికి ఇది సమయం నా ప్రియ సహోదరి సహోదరుడా. వెనువెంటే నువ్వు దేవుని సన్నిధానంలో మోకరించి దేవా నా అపవిత్రమైన స్థితి నుండి నేను బయటికి రావాలి, నా శరీర కార్యములన్నిటిని కూడా నేను తొలగించుకోవాలి. ఇంతవరకు నేను త్రాగుడుతో ఉన్నానేమో ప్రభువా, గుట్కాలు తింటూ భయంకరమైన బానిసత్వంలో నేనున్నానేమో ప్రభువా. ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆల్ అడిక్షన్స్ అని ప్రార్థన చేస్తే దేవుడిని అపవిత్రమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను పవిత్రంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఒంటె అపవిత్రమైనప్పటికి కూడా తన పాపపు జీవితం అంతటిని కూడా ఒప్పుకున్నదంటండి. హల్లెలూయా. సీతాకోక చిలుకను చూస్తాం మనము. మొట్టమొదటిగా అది ఎలా ఉంటుందండి, ఒక గొంగలి పురుగులాగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి, దాన్ని చూడటానికి కూడా మనము ఇష్టపడము. కానీ ఒకానొక దినమున అది కూడా బాధపడి ఎవ్వరికి కనపడకుండా 21 రోజులు ఒక దగ్గర అది కూడుకుని మరి నిజంగా మరి ఎంతగా దేవుని సన్నిధానంలో అది ప్రార్థన చేసిందో ఆలోచన చేయండి. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత 21 రోజుల తర్వాత అది బయటికి ఎలా వస్తుందంట, ఒక సీతాకోక చిలుకగా బయటకు వస్తుందంటండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచం. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఆ పంట మీదకి వచ్చి ఆకులన్నిటిని, ఆ పంటనంతటిని కూడా నాశనం చేస్తుంటే ఆ రైతు వచ్చి కర్రతో దాన్ని కొడుతున్నప్పుడు దానికి ఎంతో బాధ కలిగి ఉంటుంది. కానీ ఎప్పుడైతే సీతాకోక చిలుకగా అది మార్చబడి ఆ పొలాల్లో తిరుగుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుందో రైతు దాన్ని పట్టుకోవాలని ఆశపడతాడు, కానీ దొరకదండి. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను నీ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని కృపచేత నింపబడి మరి అపవిత్రమైన స్థితిలో నుండి బయటికి రావాలి. ఈ యొక్క వంట మనకు మొట్టమొదటి పాఠంగా నేర్పిస్తుంది. నా అపవిత్రమైన స్థితిలో నుండి నేను బయటికి వచ్చాను. మానవుడా, నీవు కూడా నీ అపవిత్రమైన స్థితిలో నుంచి నీవు బయటికి రావాలంట. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒంటె అంత పెద్ద శరీరాన్ని కూడా దించిందంట, వంచిందంట అండి. హల్లెలూయా. ఒంటె బరువు 800 నుంచి 1200 మరి కేజీలు ఉంటుందంట అండి. హల్లెలూయా. 800 నుండి 1200 కేజీలు ఉంటుందంట. అలాగే దాని ఎత్తు కూడా మరి ఎంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అది తన యొక్క అపవిత్రతను పోగొట్టుకోవడానికి, అలాగే మోకరించటానికి అంత పెద్ద శరీరాన్ని కూడా అది దించిందంటండి. మోకరించడానికి ఒంటె ఎంత కష్టపడాలో ఆలోచన. మానవుడు మోకరించడం చాలా ఈజీ, కానీ అంత బరువుగా ఉన్న ఆ ఒంటె మరి దించిందంట, మోకరించిందంట. దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నదంట. అయ్యా, ఇంత పెద్ద శరీరాన్ని నేను నిన్ను ఆరాధించలేకపోతున్నాను. నాకు అన్ని ఇచ్చినావు కానీ నిన్ను ఆరాధించలేకపోతున్నావు. కాళ్ళు ఇచ్చినావు, చేతులు ఇచ్చినావు, కానీ నీ సేవలో ఒక్క పని కూడా నేను చేయలేకపోతున్నానయ్యా. కనీసము 10వ భాగాలు ఈ సంఘానికి నేను కట్టుబడి ఉన్నాను, ఈ సంఘంలో నేను బాప్తిజం తీసుకున్నాను, ఈ సంఘంలో నేను బలపడ్డానయ్యా, 10వ భాగము కూడా నేను ఇవ్వలేకపోతున్నానయ్యా. మరి నేను నీ సన్నిధానంలోనైనా తగ్గించుకొని నేను ప్రార్థన చేస్తున్నానని ఆ ఒంటె ఒప్పుకుంటుందండి. తన పాత జీవితమునంతటిని కూడా ఒప్పుకుంటుంది, దించింది. ఈరోజు నీ హోదాలో నుండి నువ్వు దిగవలసిందే. నీ యొక్క మరి ఈ లోక సంబంధమైన ఆశల్లో నుండి నువ్వు దిగవలసిందే. ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు కలెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, ఎంత పెద్ద హోదాలో కమిషనర్ అయినా అందరూ కూడా ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే. నా ప్రియ సహోదరి సహోదర, నీ హోదా నుంచి నువ్వు దిగాలి. నీ ఆత్మీయ స్థితిని నువ్వు పెంచుకోవాలి, నీ ప్రేయర్ లెవెల్స్ని నువ్వు పెంచుకోవాలి, నీ ఫెయిత్ లెవెల్స్ని నీవు పెంచుకోవాలి. అంత పెద్ద శరీరాన్ని ఎలా దించిందంటే తన పాపమును ఒప్పుకోవడానికి ఆ ఒంటె ప్రయత్నము చేస్తుందంట. ఈరోజు నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఆలోచన చేయ. ప్రియ సహోదరి సహోదరుడు, అనేక మంది దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నారు. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 14:11 వచనంలో మరి చక్కగా వర్సెస్ రాసుకోండి, తర్వాత కూడా ఈ వాక్యాన్ని ధ్యానించండి. చదువుదాం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. చాలమ్మా. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునంట. తన్ను తాను హెచ్చించుకునేవాడు
తగ్గించుకున్నానంట. ఎక్కడ తగ్గించుకుంటామండి మనం? ఈ లోకంలో ఎవరిని చూసినా కూడా నేనంటే నేనే, నేను నాకంటే గొప్ప ఎవరు కూడా లేరని చెప్పి చాలా మంది అతిశయపడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవా యందు నేను అతిశయపడుదునంట. చప్పట్లు కొట్టి, నీకు అందం ఉండొచ్చు, నీవు దేవుని బట్టి అతిశయపడాలి. నీకు హోదా ఉండొచ్చు, నీవు దేవుని యందే అతిశయపడాలి. నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, దేవుని ఎదుట నువ్వు తగ్గించుకో. నీకు బంగారమే ఉండొచ్చు, దేవుని ఎదుట తగ్గించుకో. నీకు మంచి జ్ఞానమే ఉండొచ్చు, దేవుని దగ్గర తగ్గించుకో. నీకు 3 ఇండ్లే ఉండొచ్చు, 3 ప్లాట్లే ఉండొచ్చు, ఫ్లాట్లే ఉండొచ్చు, దేవుని దగ్గర నీవు తగ్గించుకోవాల్సిందే. నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడు ఇంకా నిన్ను హెచ్చింపజేయడానికి అవకాశం ఉంటుంది. యోసేపు ఎంత తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో ఆలోచన చేయండి. దానియేలు ఎంత తగ్గించుకున్నాడో ఆలోచన చేయండి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంత తగ్గించుకున్నారో ఆలోచన చేయండి. ఈ విధంగా బైబిల్లో వీరందరూ కూడా ఆశీర్వదించబడటానికి కారణం మనం చూసినట్లయితే దేవుని ఎదుట వారు తగ్గించుకున్నారు. దావీదు కూడా పాపం చేశాడండి, కానీ దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దేవా నీ సన్నిధి నాకు కావాలి. నాకు ఆస్తులున్న, అంతస్తులున్న, పిల్లలున్న, భార్యలున్న, వీళ్ళతో నాకు సంతోషము లేదయ్యా. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కావాలి. నా హృదయముని శుద్ధి చేయి ప్రభువా అని ఆ యొక్క దావీదు దేవుని సన్నిధానంలో పాపం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుని సన్నిధిని దావీదు పొందుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒంటె తన శరీరమునంతటిని కూడా దించుకున్నదంట. ఈరోజు నీవు కూడా దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయాలి. సుంకరి పరిస్థితుడు ప్రార్థన చేశాడండి. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? తగ్గించుకొని సుంకరి ప్రార్థన చేశాడు కాబట్టి సుంకరి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. అతిశయంతో పరిస్థితుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించలేదు. జక్కయ్యని చూస్తున్నాం, చెట్టు పైన కూర్చొని జక్కయ్య చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య కిందికి దిగు అన్నప్పుడు వెంటనే తగ్గించుకొని దిగి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా తగ్గించుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వెన్ యూ హంబల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఫోకస్ యువర్ ఐస్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఫిల్ ఆన్ యూ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటి మీద, నీ గృహాల మీద నీతి సూర్యుడుగా ఉదయిస్తాడంట. ఈ వాతావరణం చూడండి, ఈ వారం అంతా కూడా మప్పులుగా ఉంది. ఇంట్లో చలి, బయట చలి, వాతావరణం అనుకూలించట్లేదు. కానీ ఈరోజు ఎండ వచ్చినప్పుడు పొద్దున ప్రార్థన చేశాను ఉదయకాలం, అయ్యా దేవా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నాయన నీకు స్తోత్రాలు. ఈ యొక్క సూర్యుడు ఉదయించాలి ప్రభువా, నీతి సూర్యుడుగా మా మీద మీరు ఉదయించాలి. వి హ్యావ్ టు రిసీవ్ దట్ రిజరెక్షన్ పవర్ టుడే లార్డ్ అని దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ ఎండను చూసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. మరి నిజంగా ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు మన రెక్కలకి ఆరోగ్యము దేవుడిస్తాడంట. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టు మనము కూడా గంతులు వేస్తామంటండి. దేవునికి మహిమ కలుగును. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్. యు హ్యావ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ దిస్ మార్నింగ్. నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నప్పుడు, దేవుని ఆత్మను పొందుకుంటున్నప్పుడు నిజంగా బలమే వేరే ఉంటుందండి. యెహోవా యందు ఆనందించడం వలన నీవు బలముని పొందుకుంటావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా అపవిత్రమైన వంట ఏం చేసిందంట? మోకరించి తన అపవిత్రతంతటిని, తన పాపపు జీవితం అంతటిని, తన శాపపు జీవితం అంతటిని కూడా తొలగించుకుందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఒంటె తన శరీరమునంతటిని కూడా దించిందంట. దించడానికి ఎంతో కష్టం. ఆ బరువైన శరీరం, అంత ఎత్తుగా ఉన్న ఒంటె దించడం అనేది, దిగడం అంటే చాలా కష్టం అండి. కానీ దేవుని ఎదుట తగ్గించుకున్నది. తన మోకాల్లో ఉంచింది. నువ్వు మోకాల్లో ఉంచక ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని రోజులైంది? ఈరోజు నీ సంఘం కోసం నువ్వు మోకరిస్తున్నావా? ఉదయం లేచి నీ మోకాలు నేలకు తాకుతున్నాయా? ఆలోచన చేయన ప్రియ సహోదరి సహోదరుడు. యవనస్తులు మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ద పవర్ యోసేపు మీద ఉదయించబడింది. ద పవర్ దావీదు మీదకి వచ్చింది. ద పవర్ శద్రకు, మేషకు, అబేద్నెగోల మీదకి వచ్చింది. ద పవర్ ఎబ్బేజు మీదకి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు మోకరిస్తే ఆ పవర్ అనేది నీవు కూడా పొందుకోవడానికి, బండరాలు బద్దలైపోవడానికి, అపవాదిగాడు దిగిపోవడానికి అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు హంబల్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నువ్వు ఎప్పుడు కూడా మోకాళ్ళ అనుభవము, తగ్గించుకునే అనుభవం నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు రెండవదిగా మనకి బోధిస్తూ వస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఒంటెలను ఆస్తిగా లెక్కిస్తారంటండి. హల్లెలూయా. మరి పూర్వకాలంలో మనం చూసినట్లయితే ఒంటెలను ఆస్తులుగా లెక్కిస్తారంట. యోబు జీవితంలో 1వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చదువుకుందాం. వర్సెస్ రాసుకోండి, గబగబా చదువుతున్నప్పుడు కూడా వర్సెస్ రాసుకోండి. 1వ అధ్యాయం 3వ వచనం గబగబా.
అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు యోబుకి ఉన్నారంటండి. ఒంటెలు ఎన్ని ఉన్నాయంటండి అక్కడ యోబుకి? 1:3 చూసినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క 3,000 ఒంటెలు యోబుకున్నదంట. హల్లెలూయా. మరి గొప్ప ఆస్తి. ఒకప్పుడు ఒంటెలు ఉన్నాయంటే గొప్ప ఆస్తి అంటండి. అలాగే మనం అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఒంటెలు మరి నిజంగా తన కుమారుడైన ఇస్సాకుకి మరి నిజంగా ఆ యొక్క మరి వధువుని సిద్ధపరిచి తీసుకొని వెళ్ళటానికి 10 ఒంటెలని అబ్రహాం గారు పంపించారంటండి. మరి నిజంగా మరి ఆలోచన చేసాం, ఎంత నమ్మకంగా ఆ ఒంటెలు తన యజమానునికి ఉంటాయో ఆలోచన చేయండి. యజమానుని మాట అవి తప్పవంటండి, యజమానునికి అవి నమ్మకముగా ఉంటాయంట. అందుకే 10 ఒంటెలని తన యొక్క కుమారుడైన ఇస్సాకు కోసము పంపించాడంట. ఆ యొక్క అమ్మాయిని తీసుకొని రావడానికి, ఆ రిబ్కాని తీసుకొని రావడానికి నమ్మకముగా అవి ఒంటెలు వెళ్ళాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3వదిగా మనం చూసినట్లయితే ఒంటెలను ఆస్తిగా లెక్కించేవారంట. మరొక వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. ఆదికాండ 30వ అధ్యాయం 43. ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడా. చూడండి, ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయనంట. హల్లెలూయా. విస్తారమైన ఆస్తి మరి ఈ ఒంటెల ద్వారా వారికి కలుగుతున్నదంట. నా ప్రియ సహోదరా, ఈరోజు ఈ యొక్క ఒంటెలు ఆస్తిగా లెక్కిస్తున్నారు ప్రజలు. మరి ఈరోజు దేవుడే నీకు ఆస్తిగా ఉండాలి. హల్లెలూయా. నా తండ్రిని కోల్పోయాను, నా యొక్క భర్తను కోల్పోయాను, ఈ లోకంలో మరి సంతోషం అయితే నాకు లేదు, కానీ దేవుడే నా ఆస్తిగా, నా పరిచర్యకి, నా కుటుంబానికి దేవుడే నా ఆస్తిగా నేను లెక్కిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుగా, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం నేను ప్రయాసపడుతున్నాను. దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు, దేవుడు నాకు ఒక పిలుపునిచ్చాడు. ఈ పరిచర్యలో, వారు అప్పచెప్పిన పరిచర్యలో నేను ముందుకు కొనసాగి వెళ్తున్నాను. అపవాదికి అవకాశం ఇవ్వకుండా నా దేవుడిని నా ఆస్తిగా ముందు పెట్టుకొని ముందుకెళ్ళే భాగ్యము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నీకున్న అంతస్తుని బట్టి మరి నాకు అంతస్తుంది చాలులే, నాకు ఆస్తుంది చాలులే, 2 ఇండ్లు ఉన్నాయి చాలులే, ఒక సొంత ఇల్లు ఉంది చాలులే, నాకు భర్త ఉన్నాడు చాలులే, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వీరే నాకు ఆస్తి అని చెప్పి ఆలోచన చేస్తున్నావేమో. కానీ మొట్టమొదటిగా దేవుడే నీకు సర్వశక్తి గల దేవుడుగా ఉండాలి. దేవుడే నీకు ఆస్తికర్తగా ఉండాలి. నా ప్రియ సహోదరా, యోబు జీవితంలో ఎంత ఆస్తిని దేవుడిచ్చాడో ఆలోచన చేయండి. కానీ యోబు వాటిని ఎప్పుడు కూడా లెక్క చేయలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. చివరి అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయం 3వ వచనంలో 3,000 ఒంటెలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆ ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి యోబు అతిశయపడలేదు. చివరి అధ్యాయంకి వచ్చినప్పుడు అన్ని పోగొట్టుకున్నాడు. కానీ చివరి అధ్యాయంలో ఏం జరిగిందంట? ఆ యొక్క డబుల్ బ్లెస్సింగ్, 3,000 ఒంటెలు 6,000 ఒంటెలుగా మార్చబడ్డాయంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. దేవుడే నా ఆస్తి. 3,000 ఒంటెలు పోయినా, గాడిదలు పోయినా, ఏవి పోయినా, నా పిల్లలు పోయినా, నా భార్య పోయినా, ఏది పోయినా నా దేవుడే నాకు ఆస్తిగా ఎంచుకున్నాడు. యోబు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అలాంటి యోబు భక్తుని మనం కూడా మరి ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆయనలో ఉన్న యొక్క పవర్, ఆయనలో ఉన్న యొక్క ఫెయిత్, ఆయనలో ఉన్న యొక్క ట్రస్ట్, దేవుని యందు ఎంత నమ్మిక ఇచ్చాడో అలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలంట. డబుల్ పోర్షన్ని జోబ్ పొందుకున్నాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడే నీకు ఆస్తిగా నువ్వు తలంచుకున్నట్లయితే డబుల్ బ్లెస్సింగ్తో దేవుడు నిన్ను, నీ పరిచర్య, నీ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, బిజినెస్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరచు. మొట్టమొదటిగా చూసినట్లయితే అది అపవిత్రమైన జంతువు, కానీ తన పాపపు జీవితం అంతటిని కూడా ఒప్పుకున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే ఒంటె తన శరీరమునంతటిని కూడా దించింది. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చింపజేయడానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే ఒంటెలను ఆస్తిగా లెక్కిస్తారు. నీకున్నదే ఆస్తి చాలనుకుంటున్నావే, కానీ దేవుడు లేని జీవితము వ్యర్థమని ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని నువ్వు ఆస్తిగా చేసుకోవాలి, దేవుని నువ్వు అంతస్తుగా చేసుకోవాలి, దేవుని బంగారు యేసయ్యగా నువ్వు చేర్చుకోవాలి. దేవుడే సమస్తము, భర్తగా తండ్రిగా ఉన్నాడని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. నాలుగవదిగా చూసినట్లయితే ఒంటెలు ఎడారిలో ప్రయాణం చేస్తాయంటండి. హల్లెలూయా. ఈ ఒంటెలంట ఎడారిలో ప్రయాణం చేస్తున్నాయంట.
మరి ఎడారిలో వారు ప్రయాణం చేసేటప్పుడు ఆ వంటలకి ఎంత భారం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఎడారిలో తన జీవితమును ఎలా నడిపించుకోవాలో ఆ వంటకి తెలుసండి. ఒకేసారి మరి ఎడారిలో ఎన్నో కిలోమీటర్లు కొన్ని రోజులు ప్రయాణం చేస్తుందంట ఆ ఒంటె. దాని మీద బరువు పెట్టుకొని తన యొక్క యజమానికి నమ్మకంగా ఉంటూ ఆ ఒంటె కొన్ని రోజులు ప్రయాణం చేస్తుందంట. ఆ ఒంటె పైన ఒక మూపురం ఉంటుందండి, హంప్ ఉంటుంది. ఆ హంప్లో కొవ్వు పదార్థము జమ చేయబడి ఉంటుంది. ఆ కొవ్వు పదార్థము ద్వారా కొన్ని రోజులు ఆ ఒంటె ప్రయాణము చేయడానికి అవకాశం ఉంటుందంట. ఒకేసారి ఆ ఒంటె 15 నిమిషాలు మరి ఆలోచన చేసినట్లయితే కొన్ని లీటర్ల నీళ్లు, అది 40 gallons అంటారు, 15 నిమిషాల 40 gallons ఆఫ్ వాటర్ని ఆ యొక్క క్యామెల్ వాటర్ని తీసుకుంటుందంట, ఒంటె నీళ్లు తాగుతుందంట. మరి నిజంగా ఆ యొక్క ఒంటె అన్ని లీటర్ల నీళ్లు త్రాగడం జరుగుతుంది. ఆలోచన చేసినట్లయితే ఆ ప్రయాణములో నిజంగా ఎక్కడ కూడా ఆ ఒంటె అలిసిపోదంటండి. ఎడారి ప్రయాణంలో అన్నీ కూడా అది సమకూర్చుకుంటుందంట. ఆ కొవ్వు, ఆ మూపురంలో ఉన్న కొవ్వు ప్రయాణాన్ని సాగదీస్తుందంట. తను తాగిన నీళ్ళంట మరి ప్రయాణంలో ఎక్కడ లోటుపాట్లు లేకుండా సహాయం చేస్తుందంట ఒంటె. ఎందుకంటే ఎడారిలో నీళ్లు లేని స్థలంలో అది ప్రయాణం చేస్తుంది కాబట్టి, ఏ సౌకర్యాలు లేని స్థలంలో బరువు మోసుకుంటూ ప్రయాణం చేస్తుంది కాబట్టి ముందే అన్ని ఆ ఒంటె సిద్ధపరచుకుంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమున నీవు కూడా ఎడారి బ్రతుకుల్లో నడుస్తున్నావేమో, నిర్జీవమైన ప్రాంతంలో నీవు ఉంటున్నావేమో, నిర్జీవమైన జీవితంలో నువ్వు వెళ్తున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుల, ఎడారి ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్ల మధ్య నలిగిపోతున్నా కూడా అది యజమానునికి నమ్మకంగా ఉంటుందంట. కానీ గమ్యం అది చేరుతుంది. జ్ఞానులు కూడా ఆలోచన చేయండి. చక్కగా వంటల మీద బాలయేసుని విజిట్ చేయడానికి వెళ్ళారు. ఆలోచన చేద్దాము. మరి నిజంగా ఈ వంట ద్వారా మనం నేర్చుకోవాలి. ఈరోజు వాక్యం ఆన్లైన్లో జరుగుతుంది. ఎంతమంది మనము దేవుని వాక్యాన్ని వింటున్నామో ఆలోచన చేద్దాము. నీవు కూడా వాక్యముని ఏం చేయాలంట, ఆ మూపురంలో కొవ్వు పదార్థముని ఏ విధంగా అయితే వంట దాచిపెట్టుకొని తన ప్రయాణమును కొనసాగిస్తున్నదో, ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా హృదయములో వాక్యమును పదిలపరుచుకొని, హృదయమనే పలక మీద వాక్యమును లిఖించుకొని నీ జీవిత ప్రయాణము ఎడారిలో నడుస్తున్నదేమో. ఈరోజు నీ బ్రతుకు బాటలో నువ్వు వెళ్ళాలంటే, నువ్వు సాగిపోవాలంటే నీ హృదయంలో ఏముండాలంట, దేవుని వాక్యం ఉండాలంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుని ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను ఏం చేస్తుందంట, బ్రతికిస్తుందంట. హల్లెలూయా. ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను నిలవబెడుతుందంట. ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను సంతోషపరుస్తుందంట. ఆ దేవుని యొక్క వాక్యము నీ పాదములకి ఒక దీపముగా ఉంటుందంట. ఈరోజు నా లైఫ్ ఎందుకులే అని చెప్పి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నావేమో. నా బ్రతుకు ఎందుకులే, అన్ని కోల్పోయినాయి, ఏ భార్యతో నెమ్మది లేదు, భర్తతో నెమ్మది లేదు, పిల్లలతో నెమ్మది లేదు, ఎందుకు ఈ బ్రతుకని ఎన్నో సార్లు నువ్వు మరణముకు దగ్గరికి వెళ్ళావు. కానీ దేవుడిని పీస్ టు గాడ్, నీవు ఒక ఎన్నిక చేయబడిన బిడ్డవి దేవునికి. ఈ యొక్క వాక్యం వింటున్న నీవు వంట ఎడారిలో ప్రయాణం చేస్తున్న అన్నీ సిద్ధపరచుకొని, మరి ఈ యొక్క వాక్యం వింటున్న నీవు నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యముని మన హృదయంలో నింపుకొని, అయ్యా నేను ఎడారి బ్రతుకులో నడుస్తున్నానయ్యా, నడిచే శక్తిని వాక్యము ద్వారా నాకు దయచేయి. ఎండిన ఎముకలలో యెహెజ్కేలుని పంపించాడు, ఆ లోయలోకి యెహెజ్కేలుని పంపించాడు. మరి ఎండిన ఎముకలన్నీ కూడా ప్రవచనం ఎత్తి యెహెజ్కేలు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఎండిన ఎముకలన్నీ కూడా ఒక చోట చేరుకున్నాయంట. నిర్జీవం అయిపోయింది. నా భర్త చనిపోయినప్పుడు 2014 డిసెంబర్ 26వ తారీఖున నిర్జీవముతో ఉన్నాను. ఎటు చూసినా కూడా ఎడారి, ఏమి కనపడట్లేదు. పరిచర్య, నా కుటుంబ పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మరి నిజంగా మొత్తులో నుండి కూడా దేవుడు చిగురునిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ, గాయపరచబడిన హృదయంని గాయము కట్టేది ఆయన అంట. దేవునికి మహిమ కలుగునుగాక. నిస్సారమైన జీవితంలో నుండి ఆయన చిగురుని పుట్టించాడు నా జీవితంలో. ఆ విధంగా కొనసాగుతున్న సమయంలో మరి సంవత్సరంలో అక్టోబర్ 7 నా తండ్రి దేవుని యందు నిద్రించాడు. అది ఇంకా బాధాకరమైనది. దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్తున్నాము అనుకోని విధంగా మరలా మా జీవితంలో భయంకరమైన సంఘటన, కోలుకోలేని సంఘటన, మరి తట్టుకోలేని సంఘటన, నిలబడలేనిది మా జీవితంలో. కానీ when you focus your eyes on God, దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే దృష్టి పెడతావో, ఎస్ నా దేవుడు నన్ను నిలబెడతాడని ఒక కాన్ఫిడెంట్ నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, గాడ్ విల్ మేక్ యూ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్.
దేవుడిని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. మా డాడీ చనిపోయినప్పుడు ఎంతోమంది వచ్చారు, ఆదరించారు, ఓదార్చారు, మా కన్నీరు తుడిచారు. కానీ ఒక్కటే చెప్తున్నాను, మన కన్నీరు తుడిచే శక్తి మానవునికి లేదు, మన దుఃఖంను తొలగించే శక్తి మానవునికి లేదు, మనల్ని ఆదరించే శక్తి మానవునికి లేదు. అది నా జీవము గల దేవునికి మాత్రమే. రుచి చూచాను చెప్తున్నాను, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఎడారి జీవితంలో ఉన్న మా బ్రతుకులని దేవుడు చిగురింప చేసి దేవుని యొక్క వాక్యం మా హృదయంలో పెట్టి ఆయన సన్నిధానంలో ముందుకెళ్ళే కృపని భాగ్యముని దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ఎడారిలో నువ్వు నడుస్తున్నావేమో, నా బ్రతుకు ఇంకా వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నావే, నా బ్రతుకును ముగిస్తే చాలని చెప్పి అనుకుంటున్నావే, నా ప్రియులను కోల్పోయి ఎందుకు ఈ లైఫ్ అని చెప్పి ఆలోచన చేస్తున్నావేమో, నా ప్రియ సహోదరి సహోదరుడి వాక్యము నీ కోసమే. వంట ఎడారిలో నడుస్తున్నప్పుడు అన్ని సిద్ధపరచుకొని నడుస్తుంది. మరి నీవు కూడా వాక్యమును హృదయంలో పెట్టుకో, దేవునితో సహవాసం చేయి, దేవునితో గడుపు. 10 మందికి నువ్వు బ్లెస్సింగ్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ పరచుకుందాం, దేవుని ఘనపరచుకుందాం. ఆ విధంగా 4వది ఒంట ఎడారిలో ప్రయాణం చేస్తున్న సందర్భాన్ని మరి మనం చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యం 24వ అధ్యాయము మరి 10-11 ఒకసారి చదువుకుందాం. 24, 10, 11. అతడు తన యజమానుడు వంటల్లో 10 వంటలు తన యజమాని ఆస్తులు శ్రేష్టమైన నానా విధముల వస్తువును తీసుకొని పోయి అతడు లేచి అరామ్నహారాయిములోనున్న నాహోరు పట్టణంలో సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకొని వెళ్ళక ఊరికి బయట నీళ్ళ బావి వద్ద తన వంటలు మోకరింపజేశాను. యజమానుడి అబ్రహాం దేవుడైన యెహోవా నిరుచికారం త్వరలో సఫలం చేసిన యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపును. ఈ విధంగా ఎడారిలో తన యజమానుని మాట తప్పకుండా ఆ 10 వంటలు తన యొక్క ఇస్సాకు కుమారుడైన రిబ్కా దగ్గరికి వెళ్ళినట్లుగా, రిబ్కాని తీసుకొని రావడానికి ఎడారిలో అవి నడిచినట్లుగా మనం చూస్తున్న వంటే ఎడారిలో ప్రయాణం చేస్తుంది. నీవు కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఒంటరి వారు 1000 మందగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా వాక్య ప్రకారంగా ముందుకు వెళ్దాం. మరి 5వదిగా మనం చూసినట్లయితే ఒంటె కన్ను జాగ్రత్తగా ఉంటుందంటండి. హల్లెలూయా. ఒంటె కన్నంట జాగ్రత్తగా పెట్టుకుంటుందంట. ఆ ఒంటె 6వ మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 చదవండమ్మా. 22, 23, 6. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చాలమ్మా, చూడండి. దేహమునకు దీపము కన్నే అంటండి. కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండునంటే. ఇది చాలా కష్టమైన పని మానవునికి. ఎటు చూసినా రంగురంగుల లోకం మనకు కనిపిస్తుంది. అటు చూసి అబ్బాయి కనిపిస్తాడు, ఇటు చూసి అమ్మాయి కనిపిస్తాడు, అట్రాక్టివ్ గర్ల్స్ కనిపిస్తారు, అట్రాక్టివ్ బాయ్స్ కనిపిస్తారు. కన్నులన్నీ ఎటో వెళ్ళిపోతాయి. కానీ నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా మరి కొన్ని విషయాలు మీతో చదువుతుంటాను. మరి దేవుని సన్నిధిలో మరి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ విధంగా ఒంటె కన్ను గురించి మనం చూసినట్లయితే ఒంటె తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూస్తాయంటండి. ఎటు చూడవంట. ఎక్కడైతే తుఫాన్లు వస్తాయో సూటిగా వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి వాటిని ఎదుర్కోవడానికి ఒంటె ప్రయత్నము చేస్తుందంట. అలాగే ఎందుకంటే వాటి కనురెప్పలు 2 పొరలుగా ఉంటాయంట. అవి కళ్ళను కాపాడుతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణము కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేటట్లుగా ఉంటాయి. కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదంట. 2 పొరలు ఉంటాయంటండి. ఆ 2 పొరలు ఏం చేస్తాయంటే ఆ కళ్ళని కాపాడుతాయంట. చెడు వాటిని చూడకుండా కాపాడుతాయంట. నీ కన్ను సూటిగా చూడాలి. కుడికైనా ఎడమకైనా నీ కన్ను తిరగకూడదు. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యము మీదనే దృష్టి నీవు పెట్టాలంట. దేవుని యొక్క వాక్యము మీదనే నీవు ధ్యాస పెట్టాలంట. ఆ హవ్వ ఏం చేసిందండి? పండు మీద దృష్టి పెట్టింది. తన కన్నులు పండుని చూసి పాపంలో పడిపోయాయి. ఏశావు కన్నులు మోసం చేశాయి. దావీదు కన్నులు బత్షెబను చూడగానే దావీదును కూడా మోసం చేశాయి. ఈరోజు నీ కన్నులు కూడా మోసం చేస్తున్నాయేమో ఆలోచన. తెలియకుండానే నీ కన్నులు నిన్ను మోసం చేస్తున్నాయేమో. నీ దేహమునకు దీపము కన్ను గనుక నీవు దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. నీ కళ్ళతో నువ్వేం చేయాలి? దేవుని వాక్యం చదవాలి. నీ కళ్ళతో నీవు మంచి వాటిని చూడాలి. ఒకవేళ చెడ్డ వాటిని చూసే సందర్భం వచ్చినా నీవేం చేయాలి? గురుడివాడు అయిపోవాలి. ఆలోచన చేస్తున్నా. నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయమున మనతో మాట్లాడుతున్నాడు. నీ కన్నుల ద్వారా మరి ఏమి చూస్తున్నావు? ఒంటె కళ్ళలోకి ఎలాంటి ధూళి దుమ్ము పోకుండా
జాగ్రత్తగా వెళ్తుందంటండి. ఆ తుఫాన్లు వచ్చే సమయంలో ఎడారిలో ఆ యొక్క ఇసుక మొత్తము కూడా ఆ గాలి వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్తుంటుంది. ఆ యొక్క దుమ్ము, ఆ ధూళి ఆ యొక్క ఒంటె కళ్ళలో పడకుండా అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ 2 పొరలంట ఆ యొక్క కన్నులని కాపాడుతాయంట. మరి ఈరోజు నీ దృష్టి కూడా ఎలా ఉండాలంట? దేవుని సన్నిధానంలో దేవుని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. లోక సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు లోకంలోనే పడిపోతావు. కానీ దేవుని మీద నువ్వు దృష్టి పెడితే నిత్య రాజ్యంలోకి నీకు గేట్ ఓపెన్ చేయబడుతుంది. శరీర కార్యములు పక్కకు పెట్టండి. లోక సంబంధమైన ఆ యొక్క అట్రాక్షన్స్ అన్ని కూడా పక్కకు పెట్టండి. నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీదనే ఉండాలి. దేవుని మీద లేకుండా వేరే వాటి మీద నీ దృష్టి ఉందనుకో, ఇంకా నీ లైఫ్ బాగుపడటానికి అవకాశం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఎడారి ప్రయాణంలో ఆ ఒంటె నిత్యంగా ఎంతగా మరి ఆ యొక్క ఒంటె ప్రయాసపడుతుందో, ఎడారిలో ఎక్కువ దూరము ప్రయాణించు ఈ జీవులు తమ కడుపులో ఎక్కువ నీటి నిల్వ చేసుకొని కొద్ది రోజుల వరకు నీటిని తీసుకోకుండా అవి జీవించగలుగుతాయంట. అవి దాచిపెట్టుకుంటాయంట. ఒంటెలు నీళ్లు తాగకుండా 2 నెలల వరకు కూడా ఉండగలుగుతాయంట. అయితే నీరు కనుక దొరికితే ఇవి ఒక్కసారి దాదాపు 7 లీటర్ల నీటిని తాగేస్తాయంట. ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెలకి చెమట పట్టదంట. ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో నీటిని నిల్వ చేసుకుంటాయని, అందువల్లే కొన్నాళ్ళ పాటు నీళ్లు లేకపోయినా ఉండగలుగుతాయని, ఎంతటి వేడిమినైనా తట్టుకుంటాయని అనుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయట వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందంట. దేవునికి మహిమ కలుగున. ఆ కొవ్వు పదార్థము, ఈరోజు వాక్యం అనే కొవ్వు కూడా నీ హృదయంలో, నీ శరీరంలోకి అది కలిసిపోవాలి. అప్పుడైతే నువ్వు ప్రతి పరిస్థితి, ఎడారిలో నువ్వు నడుస్తున్నావేమో, మరి నీ జీవితం ఇంక అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. ఒంటె కన్నుని జాగ్రత్త చేసుకున్న మొట్టమొదటిగా అపవిత్రమైనది ఆయన తన పాపపు జీవితముని ఒప్పుకుంటుందంట. రెండవదిగా మనం చూసినట్లయితే ఒంటె తన యొక్క శరీరముని దించింది. దేవుని సన్నిధానంలో నీవు కూడా తగ్గించుకునే అనుభవం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మూడవదిగా ఒంటెలను ఆస్తిగా లెక్కిస్తారు. ఇక మధ్యాహ్న కాల సమయమున దేవుడిని నువ్వు ఆస్తిగా లెక్కించాలి, ఎంచాలి. అప్పుడైతే దేవుడు నిన్ను ఆస్తికర్తగా యోబును ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. మరి నాలుగవదిగా చూసినట్లయితే ఒంటె ఎడారిలో ప్రయాణం చేస్తుంది. ఐదవదిగా చూసినట్లయితే ఒంటె కన్నుని జాగ్రత్తగా చేసుకుంటుంది. చివరిగా 2 విషయాలు చూసుకొని మరి యొక్క వాక్యంని ముగించుకుందాం. 6వదిగా చూసినట్లయితే ఒంటె నోటిని జాగ్రత్తగా చూసుకుంటుందంటండి. హల్లెలూయా. ఒంటె అంట ఏది పడితే అది తినదంటే. ఈరోజు మనం ఎక్కడ పడితే వైరస్ ఉందిరా బాబు, హోటళ్లలో అక్కడ ఇక్కడ బండ్ల మీద తిరగదంటే తింటూనే ఉన్నారు, మాస్కులు తీస్తున్నారు, ఎవరి మీద పడేస్తున్నారు తెలియదు, ఇష్టం ఉన్నట్టు తింటూనే. కానీ ఒంటె మాత్రము దానికి ఇష్టమైనది మరి దానికి కష్టమైనది అస్సలు ముట్టదంట. అడ్డగోలుగా ఆ ఒంటె తినదంట. దానికి ఇష్టమైనది ఆ బాడీకి ఏదైతే సెట్ అవుతుందో అది మాత్రమే ఆ ఒంటె తింటుంది. దానికి అవసరమైనది మాత్రమే తింటుంది. నీవు నీ నోటికి అవసరమైన మాటలు మాత్రమే ఉపయోగించాలి. మరి ఈరోజు ముసలమ్మ ముచ్చట్లలో చాలామంది పడిపోయారు లాక్డౌన్లో. మరి ఎలా ఉన్నదో మీ ఆత్మీయ స్థితి, మీ విశ్వాసము, మీ యొక్క మరి ఆ యొక్క ప్రార్థన జీవితము, మీ యొక్క ఆరాధన క్రమము మరి ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు. కానీ మరి కొద్దిమంది మాత్రము దేవునిలో బలంగా ఎదుగుతున్నారు. అనవసరమైన మాటలకి మన యొక్క మరి నోటిని ఉపయోగించుకో, నీ నోటిని జాగ్రత్తగా చేసుకోమని అంటున్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా. మరి నిజంగా ఆ నోరంట, ఆ నాలుగంట అగ్ని అంటండి. ఆ నాలుక తెరిస్తే, ఆ నోరు తెరిస్తే ఇంకా పాప ప్రపంచమే అంట. ప్రియ సహోదరి, వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము మరి యాకోబు పత్రిక 3:6 మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రాసుకోండి. 3వ అధ్యాయం 6వ వచనం యాకోబు పత్రికలో మరి అక్కడ వాక్య భాగము సెలవు. నీ నోటిని జాగ్రత్తగా చేసుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులకి ఆదర్శంగా ఉండాలి, ఇతరులకి ఆ యొక్క ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకి మేలుకరంగా ఉండాలి. నీ నోటితో 10 మందిని నువ్వు ఆశీర్వదించాలి, శపించడము కాదు. నువ్వెంత శపిస్తే దేవుడు వారిని అంతగా ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క నోరుని జాగ్రత్త పెట్టుకుంటుందంట. ఇష్టమున్నవి ఆ వంట తింటే తన ఎడారి ప్రయాణము చేయలేదండి. హల్లెలూయా. ఇష్టమున్నట్టు నువ్వు మాట్లాడితే, దేవునికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే, 10 మందికి నువ్వు వ్యతిరేకంగా ఉంటే నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు కొనసాగి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక కుక్క నిన్ను చూసి మొరిగిందనుకో, ఆ కుక్క మొరిగిందని చెప్పి 10 కుక్కలు మొరుక్కుంటూ వస్తాయి. కానీ ఒక్క కుక్క మొరిగినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని రాయి తీసుకొని కొట్టాలి. ఈ ఒక కుక్క బారిపోతుంది, వెనక నుంచి రావాలనుకున్న 10 కుక్కలు కూడా బారిపోతాయి వెనక నుంచే. నీ ఆత్మీయ స్థితి అలా ఉండాలి.
ఒక్క మాటతోనే దాన్ని క్లోజ్ చేయాలి. నీ నోటిని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. నీ నోటి నుంచి వచ్చే మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ నోరు తెరవబడిందంటే దేవుని ఆరాధించేదానిగా ఉండాలి, దేవుని వాక్యం చదివే నోరుగా ఉండాలి, దేవుని స్తుతించే నోరుగా ఉండాలి, దేవుని మహిమపరిచే నోరుగా ఉండాలి. మరి తిండి విషయంలో కూడా మరి నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకో. ఇష్టమున్నది తింటే వెయిట్ పెరిగిపోతావు, రకరకాల రోగాలు వస్తాయి. ఇంకా మనం ఏం చేయడానికి అవకాశం లేదు. మనకి సరిపడా ఫుడ్ని మనం తీసుకొని, హెల్దీ ఫుడ్ని తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మరి నిజంగా ఎడారిలో ఏమైనా వెహికల్స్ వస్తాయండి, ఆ వంటను ఎక్కించుకొని ఎంత దూరమైన కాళ్ళతోటి, కాళ్ళు చాలా బలంగా ఉంటాయంట. ఆ కాళ్ళ గురించి ఒక్కసారి చూద్దాము. ఆ కాళ్ళు కూడా మరి నిజంగా ఎంత బలంగా ఉంటాయో ఆలోచన చేయండి. వీటి పాదాల క్రింద భాగాలు పెద్దగా దిళ్ళవలె ఉండి ఇసుకలో పాదము దిగబడకుండా వేగంగా ప్రయాణముని సాగదీస్తాయంట. నిజంగా పాదాలంట ఇసుకలోకి దిగమంటామండి. ఇప్పుడు మనం ఎక్కడున్న ఎడారిలో సముద్రం దగ్గర పోయినప్పుడు మన కాళ్ళు ఏమైపోతాయి, మన పాదాలు ఇసుక లోపలికి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ పాదాలు మాత్రము దిల్ల వలె బలంగా ఉంటాయంట. ఆ పాదం ఇసుకలకి దిగదు కాబట్టే అది ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. ఒకవేళ కాలు దిగితే ప్రయాణం సాగదు. మరి ఈరోజు నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము కూడా ఆశీర్వదించబడాలంటే నీ నోటితో దేవుని వాక్యముని కన్ఫెస్ చేసుకుంటూ అడుగు ముందుకేసినప్పుడు నీవు పరిచర్యలో గొప్ప స్థాయిలో, నీ కుటుంబంలో గొప్ప స్థాయిలో, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప స్థాయిలో, నీ బిజినెస్లో గొప్ప స్థాయిలో నేను నిలబడటానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధానంలో మరి ఆ యొక్క వంటే మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ నోటిని జాగ్రత్త చేసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోన్లు మాట్లాడుకుంటే గంటల తరబడి సాడీలు ముసలమ్మ ముచ్చట్లే కానీ ఒక్క దేవుని మాట ఈరోజు పరిశుద్ధాత్మలో శైలజక్క 8 విషయాల వాక్యం చెప్పిందని ఒక్కరికైనా మనం ఫోన్ చేసి చెప్తున్నామండి? ఆలోచన చేయండి. ఫోన్ చేసుకుంటే అన్ని వ్యతిరేకమైన మాటలే, విరోధమైన మాటలే, అభ్యంతరకరమైన మాటలే. దేవుని మాటలు ఎక్కడున్నాయండి? ఈ ఆన్లైన్లో ఎంత వాక్యం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్యం వినడానికి కూడా టైం సరిపోదు. మరి ఈరోజు మరి లోక సంబంధమైన వాటిలో ఎంత టైంని వెచ్చిస్తున్నారు, టైంని వేస్ట్ చేస్తున్నారు. ఆలోచన చేయండి. ప్రియ సహోదరి, నీ నోటిని జాగ్రత్త చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుని సన్నిధిలో మరి 7వదిగా చూసినట్లయితే ఈ వంటలు మోకరించి ప్రార్థన చేశాయంట. దేవునికి మహిమ కలుగును గాక. వంటలు మోకరించి ప్రార్థన చేశాయంట. అక్కడ అబ్రహాము 10 వంటలని చదువుదాం. ఆదికాండం 24:11 చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆదికాండము 24:11 దేవుని సన్నిధానంలో 24:11 సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము. చాలు ఇక్కడ చూడండి. ఈ వంటలు మోకరించాయంట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గురించి ఈ 10 వంటలు ప్రార్థన చేస్తున్నాయంట. మా యొక్క యజమానుడి కుమారుడికి మంచి వధువుని దయచేయమని అక్కడ మోకరించి ఆ యొక్క వంటలు ప్రార్థన చేస్తున్నాయంట. ఆలోచన చేయి. ఆ రిబ్కా కోసము, ఆ వధువు కోసము, ఆ మిక్కిలి చక్కని అమ్మాయి కోసము ఆ వంటలు ప్రార్థన చేస్తున్నాయి. నీ పాస్టర్ కోసం, నీ పాస్టమ్మ కోసం ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఇట్లా మోకరించి ఇట్లా వెళ్ళిపోతున్నావు. నీ యొక్క పాస్టర్ నిలబడాలంటే, నీ పాస్టమ్మ నిలబడాలంటే, ఈరోజు తండ్రి చనిపోయిన, భర్త చనిపోయిన, ఎందుకు నేను నిలబడుతున్నానని ఆలోచన చేస్తే ఈరోజు దేవుని కృప మా మీద ఉన్నది కాబట్టి ఆయన నన్ను కలుసుకున్నప్పుడల్లా, నా దేవుడు కలుసుకున్నప్పుడల్లా కృపతో నన్ను కలుసుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుడు అనుదినము కృపతో నన్ను కలుసుకొనెను. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప నీ పాస్టర్ గురించి, నీ పాస్టమ్మ గురించి, నీ సంఘము గురించి, నీ మందిరము గురించి ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఆశీర్వాదం ఇక్కడ, మేలులు ఇక్కడ, అద్భుతాలు ఇక్కడ, స్వస్థతలు ఇక్కడ, సాక్ష్యం పోయి ఎక్కడో చెప్తున్నారు. చెప్పండి, మీ సాక్ష్యం మాత్రము ఎక్కడైనా చెప్పండి. ఈ సంఘంలో చెప్పకపోయినా పర్వాలేదు, మీ సాక్ష్యం మాత్రము విత్తబడాలి. మీ సాక్ష్యం ద్వారా 10 మంది ఆశీర్వదించబడాలి. నా ప్రియ సహోదరి తన యజమానుడి కుమారుడి ఆ యొక్క అమ్మాయి కోసము, వివాహము కోసము ఆ యొక్క మరి వంటలు మోకరించాయంట. ఈరోజు నువ్వు మోకరించే అనుభవంలో ఉన్నావా? యవనస్తులారా మోకరించే అనుభవంలో ఉన్నారా? యవన స్త్రీలు మోకరించే అనుభవంలో ఉన్నారా? స్త్రీలు పురుషులు మోకరించే అనుభవంలో ఉన్నారా? మీ పిల్లల్ని మోకరించే అనుభవంలోకి మీరు తీసుకొస్తున్నారా? ఆలోచన చేయండి. మొబైల్స్తో పిల్లలు పాడైపోతున్నారు. ఆలోచన చేయండి. ఈరోజు నీ పిల్లలు
నీవు మోకరిస్తే, తల్లిగా నువ్వు మోకరిస్తే, తండ్రిగా నీవు మోకరిస్తే, రేపటి దినము నీ పిల్లలు కూడా నిన్ను చూసి మోకరించడానికి అవకాశం ఉంటుంది. మోకరించడం వంటలు ఎక్కడ నేర్చుకున్నాయండి? యజమానుడైన అబ్రాహాము దగ్గర నేర్చుకున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచ యజమానుని ఫాలో అవుతున్నాయి. నీ పాస్టర్ అని ఫాలో అవుతున్నారు. నిన్ను క్రీస్తుని పోలి నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి లోకాన్ని పోలి నువ్వు నడుచుకుంటున్నావు, లోకస్తులను పోలి నడుచుకుంటున్నావు. వాడి పనికి మాలినకు ఒక ఇల్లు ఉంది, నాకు కూడా ఒక ఇల్లు ఉండాలని ఆలోచన చేస్తాను. నీకు వచ్చే సమయంలో నీకు ఆ ఇల్లు వస్తుంది, ఆ ఫ్లాట్ వస్తుంది, ఆ ప్లాట్ వస్తుంది, నీకు ఆ బంగారం వస్తుంది, అన్నీ వస్తాయి. వానికి వచ్చిందని చెప్పి నువ్వు నీ యొక్క బలహీనతల నుంచి నువ్వు బయటికి రాలేవు, నువ్వు సంపాదించుకోలేవు. ఒక్కరిని చూసి మనము పోల్చుకోవద్దండి. మనం దేవుడు మాస్టర్ పీస్గా, యూనిక్గా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మనకు వచ్చే సమయంలో దేవుడు అన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాము. తన యజమానుని దగ్గర నేర్చుకున్నాయి మోకరించడము. ఈరోజు నీ యజమానుడి దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావా మోకరించే అనుభవం? నీ పాస్టర్మ దగ్గర నువ్వు మోకరించే అనుభవం నేర్చుకుంటున్నావా? నీ ప్రార్థన జీవితం నువ్వు నేర్చుకుంటున్నావా? నేర్చుకొని ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీ స్థితి ఎలా ఉంది? ఈ సంఘంలో నువ్వు పాదం పెట్టినప్పుడు నీ లైఫ్ బాగుంది, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయావు, నీ లైఫ్ ఏమైపోయిందో ఆలోచన చేయి. యజమానికి నమ్మకంగా ఉంది, నీ దైవజనులకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ సంఘానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? అన్నీ ఉన్నప్పుడు సంఘానికి వస్తావా? ఏమి లేనప్పుడు సంఘానికి రావా? ఆలోచన చేయి. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఎన్ని నెలలైంది నీ దశమ భాగం ఇవ్వక దేవునికి? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవునికి దశమ భాగం ఇవ్వక? యజమానునికి అవి నమ్మకంగా ఉన్నాయి, పని చేస్తున్నాయి. దేవుని పని చేయక ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది? ఆలోచన చేయి. అవి మోకరించాయి. ఈరోజు ఇప్పటివరకు, ఈ క్షణం వరకు నీకు మోకరించే అనుభవము లేనట్లయితే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబాలలో అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. నీ పరిచర్యలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నీ బిజినెస్లో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అబ్రహాము వంటలు మోకరించాయి. ప్రైజ్ అడోనాయి వంటలు మోకరిస్తున్నాయా? పలానా సంఘపు వంటలు మోకరిస్తున్నాయా? దేవుని విశ్వాసులు మోకరిస్తున్నాయా? ఆలోచన చేయి. నువ్వు మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఈరోజు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉన్నావేమో ఆలోచన చేయి. నీకు విజూసికి అందరికి తెలుసు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కానీ దేవుని సేవలు ఎంత కొనసాగుతున్నాడో ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వంటలు మోకరించాయి, నీవు కూడా మోకరించే అనుభవంలోకి రావాలని ఆత్ముడు గోచాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా మరి ఆ విధంగా మోకరించే శరీరము కాదండి వంటలది, అయినా కూడా తగ్గించుకున్నాయి. పాపపు జీవితమును తొలగించుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే శత్రువు విషయంలో అవి జాగ్రత్తగా ఉంటాయంట. శత్రువు విషయంలో జాగ్రత్తగా, ప్రయాణాలలో అనేకమైన శత్రువులు, తుఫాన్లు వాటికి అడ్డు వస్తాయంట. అది శత్రువు విషయంలో మరి నిజంగా అనేకమైన జంతువులు వాటిని చంపడానికి వస్తాయంట. అనేకమైనవి వచ్చినప్పటికీ కూడా మరి చూడండి, ఆలోచన చేసినట్లయితే శత్రువులు దాడి చేసినప్పుడు వంటలు మొదట చేసే పని ఏం చేస్తాయంట? ఉమ్మడం అంట. శత్రువు దాడి చేసే సమయంలో వంటలు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే నోట్లో నుంచి వచ్చే ఉమ్ము ఉంటుంది కదండి, దాంతో ఉమ్మేస్తాయంట వాళ్ళ మీద, ఆ శత్రువు మీద ఉమ్మి వేస్తాయంట. ఆ ఉమ్మి ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఊస్తాయంట శత్రువు మీద. ఆ జిగురు, ఆ వాసన తట్టుకోలేక ఆ శత్రువు అక్కడికక్కడికే మరణిస్తాడంట. హల్లెలూయా. ఆ ఉమ్మి ఎలా ఉంటుందంటే జిగటగా ఉంటుందంట, ఆకుపచ్చర కంపు కొట్టిపోతుందంట. అది ఆ ఒక్కటే పని చేస్తుందంట. ఆ శత్రువు రాగానే, ఆ ఉమ్మి వేయగానే ఆ శత్రువు ఆ జిగటం తీసుకోలేక, ఆ వాసన తట్టుకోలేక ఆ శత్రువు మరణిస్తాడంట. దీని అర్థము ఒక క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలంటే, సండే క్రైస్తవుడుగా ఉంటావా, మండే క్రైస్తవుడుగా ఉంటావా అని అడిగితే మీరేం చెప్తారండి? ఒకసారి ప్రశ్న వేసినప్పుడు చాలామంది సండే క్రైస్తవులుగానే ఉంటాం మేము అన్నారు. వాళ్ళకి అర్థం కాలే మండే క్రైస్తవుడు అంటే రేపు వచ్చే మండే గురించి అనుకున్నారు. కానీ మండే అంటే మండే క్రైస్తవుడిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. సండే క్రైస్తవుడు ఒక్కటే రోజు కాదు, ఎప్పుడు మండే క్రైస్తవుడుగా. మండే క్రైస్తవుని దగ్గరికి అపవాది రాదండి, శత్రువు రాదండి. ఒకవేళ వచ్చినా కూడా ఆ వాక్యము వారిలో బలంగా విసరడానికి. శత్రువైన గొలియాతు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? యుద్ధ వస్త్రం ధరించుకున్నాడా? ఏం ధరించుకున్నాడు? వాక్యం అనే వస్త్రం ధరించుకున్నప్పుడు ఆ యొక్క గొలియాతు అతిశయపడ్డాడు. దావీదుని చూసి విర్రవీగిపోయాడు. దావీదు
తన ఆ యొక్క బక్కతనము, పొట్టితనము, ఆ యొక్క మరి ఎత్తు లోతు చూసి విర్రవీగిపోయాడు. ఈ యొక్క దావీదు నన్నేం చేస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన ధరించింది వాక్యం అనే వస్త్రము. ఒక నున్నని వాక్యం అనే రాగి పట్టుకొని గిర్రగిర్ర తిప్పి కొడితే గొల్యాతు నొదుటికి తాకి బోర్లాబడి చచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకుందాం. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ పవర్ని ఈరోజు నువ్వు పొందుకోవాలంటే నీలో ఫైర్ ఉండాలి. అగ్నిగుండంలో 7 అంతల వేడిమి గల అగ్నిగుండంలో ఉన్నారు 3 యవనస్తులు, కానీ వాళ్ళ వెంటుక కూడా కాలేదంట. చప్పట్లు కొట్టి దేవుని అది శత్రువు మాకు ముందు వచ్చినప్పుడు మనలో అగ్ని మండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆలోచన చేస్తున్నారా? ఒక ఉపమానం చెప్తా. అమెరికా ప్రాంతంలో ఒక సహోదరి మరి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక గల్లీ నుంచి వస్తున్నప్పుడు ఆ సహోదరి మరి ఆ యొక్క నడుచుకుంటూ ఆ గల్లీ దాటుకొని ఆ యొక్క మలుపు దాటుకొని వస్తున్నప్పుడు అక్కడ 4-5 చిచ్చోర దొంగలు ఏ అమ్మాయి వచ్చినా కూడా రేప్ చేయడము, బనాయించడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఆ యొక్క అమ్మాయి కూడా ఏమనుకుంది, ఈ రాత్రి నా పని అయిపోయింది, ఈ యొక్క శత్రువుల బారిన నేను పడిపోవాల్సిందే అని చెప్పి ఆ యొక్క అమ్మాయి ఆ ప్రాంతం నుంచి మరి నడుచుకుంటూ వస్తుందంటండి. ఇంతలో ఈ 4 భయంకరమైన వ్యక్తులు ఈమెకు ఎదురుగా వస్తున్నారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఈ యొక్క 4 దొంగలు ముందుకెళ్ళిన వారు మరల వెనుకకి వచ్చేశారు. తిరిగి ఆ అమ్మాయి మరల తన ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లారి న్యూస్ పేపర్స్లో మరి వార్తలు వస్తున్నాయి. రాత్రి పలానా సమయంలో పలానా గల్లీ దగ్గర ఒక 4 వ్యక్తులు అనేక మంది అమ్మాయిలని రేప్ చేసి చాలా భయంకరమైన మరి దారుణానికి దారి తీసిందని చెప్పి ఆ పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి చూసి దేవుని మహిమపరిచింది. కానీ ఆమెలో ఒక డౌట్ మిగిలింది. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ, రాత్రి ఇదే పరిస్థితుల్లో నేనున్నాను, కానీ ఆ దుండగులు నన్ను ఏం చేయలేదు, మరి ఎందుకు చేయలేదని నీవు వెళ్ళి వారిని అడగాలని చెప్పి ఆ జైలుకి ఆ తండ్రిని పంపించింది. ఆ జైలు అధికారిని ఆ తండ్రి పర్మిషన్ అడిగాడు. అయ్యా, రాత్రి ఈ జరిగిన సంఘటనలో మరి ఆ 4 ఆ యొక్క దుండగులతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, మరి ఒక ముఖ్యమైన విషయం వారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి పర్మిషన్ అడిగి వారి దగ్గరికి పర్మిషన్కి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతున్నాడు ఆ తండ్రి. అయ్యా, రాత్రి అనేక మంది అమ్మాయిలు ఆ గల్లీలో నుండి వచ్చారు. ఆ మలుపు తిరిగి వస్తున్నప్పుడు మీరు అనేక మందిని అమ్మాయిలను ఇబ్బంది పెట్టారు. ఆ యొక్క గల్లీ నుండి మా అమ్మాయి కూడా వచ్చింది, కానీ మా అమ్మాయిని మీరు ఏమీ చేయలేదు, ఎందుకు అని చెప్పి ఆ తండ్రి ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ యొక్క దొంగలు అంటున్నారు, ఆ యొక్క వ్యక్తులు అంటున్నారు, ఎప్పుడైతే మీ అమ్మాయి నడుచుకుంటూ వస్తుందో మీ అమ్మాయిని మేము రేప్ చేద్దామనే వెళ్ళాము, మీ అమ్మాయిని పాడు చేద్దామనే ముందుకెళ్ళాం, కానీ ఎప్పుడైతే మేము ముందుకెళ్తున్నామో ఆమె పక్కన 2 బలమైన వ్యక్తులు కత్తులు పట్టుకొని మీ అమ్మాయితో నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది, కాబట్టి మీ అమ్మాయిని మేమేం చేయలేక వెనుకకు వెళ్ళిపోయాము. చప్పట్లు కొట్టి దేవుని. ఆ 2 వ్యక్తులు ఎవరంటే బలిష్టమైన దూతలు. దేవుని సన్నిధి ఎప్పుడు మనకి తోడుగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన శత్రువు మన ముందున్నాడా, దేవుని సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉండాలి. వంట శత్రువుని ఏమి చేయదంట, కాళ్ళతో తన్నదంట, ఏమి చేయదంటండి. ఆ నోటిలో నుంచి ఆ ఉమ్మిని వేసిన వెంటనే వాడు చచ్చిపోతాడంట వాసనకి. ఈరోజు శత్రువు నీ ముందుకు రావాలన్నా వాడు భయపడాలంటే నువ్వు మండాలి. దేవుని కోసం నీవు మండాలి. సండే క్రైస్తవుడుగా కాదు, మండే క్రైస్తవుడు. ఆల్వేస్ నీవు ఎలా ఉండాలంటే ఫైర్ నీలో ఉండాలంట. ఆ ఫైర్ ద్వారానే నువ్వు నిలబడటానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క 8 విషయాల ద్వారా దేవుడు మనతో